హరికృష్ణ గారి పెద్ద కోడల్ని జానకిరామ్ భార్యని దీపికాని. ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలందరికీ, ఆత్మీయులైన సోదర సోదరీమణులకి నా నమస్కారాలు. ఈరోజు మన మహానాయకుడు, మహానుభావుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావుడు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, మా తాతగారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం. ఆయన గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు, కానీ ఆయన గురించి కొన్ని మంచి మంచి విషయాలు ఈ తరం యువత, మనందరం కూడా ఈ తరం యువత ఆయన జీవిత చరిత్ర నుండి తెలుసుకుని మంచి విషయాలన్నీ పాటించి ఈ దేశానికి పనిచేసే పనులన్నీ, ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఆయన క్రమశిక్షణకి మారుపేరు. ఆయన పని అంటే దైవంగా భావించి ఎంత కష్టమైన పనినైనా 100% కృషి చేసి ఎంతో సంతోషంగా చేసేవారు. ఆయన ఎంతసేపు ప్రజలే దైవం, ప్రజలకి ఉపయోగపడే పనులు చేయడానికి చాలా శ్రమించేవారు. అలాంటి పెద్దవారు, మహానుభావుడికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పూలమాల వేయడం అన్నది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఎన్నో మంచి మంచి విషయాలు ఆయన జీవితం నుండి తెలుసుకుని ఈ తరం యువత దేశానికి ఉపయోగపడే పనులు చేసి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా ఆయన ఆశయాలు, ఆలోచనలు మనందరికీ మార్గదర్శకాలు. మనం పూలమాల వేసి నివాళులు అర్పించటం కంటే మానవ సేవ చేసి సొసైటీకి ఉపయోగపడే పనులు చేసి నిజమైన నివాళి అర్పించాలని అనుకుంటున్నాను. అదే ఈ సందర్భంగా కళావేదిక వెబ్సైట్ లాంచ్ ఈ రోజునాడు లాంచ్ అవ్వడం ఎంతో సంతోషమైన విషయం. స్వర్గీయులు గౌరవనీయులైన శ్రీ ఆర్వి రమణమూర్తి గారు కళావేదిక సంస్థను ప్రారంభించారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను అభివృద్ధి చేస్తూ ఆయన కుమార్తె శ్రీ భువన గారు కళావేదికకు మరికొత్త రూపం, డిజిటల్ రూపాన్ని అంటే కళావేదిక వెబ్సైట్ని లాంచ్ చేశారు ఈరోజు. ఆవిడకి ఎన్నో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.